अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 23వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో బహువ్రీహి సమాసానికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తున్నాము. నిన్న ఈ బహువ్రీహి సమాసం చేసినప్పుడు ఆ సమస్త పదానికి అంతిమంలో సమాసాంత ప్రత్యయాలు వచ్చినప్పుడు కొన్ని పరివర్తన చెందుతాయని చెప్పుకున్నాము. ఆ సమాసం చేసినప్పుడు సమాసాంత ప్రత్యయాలతో యుక్తమైన శబ్దాలు ఏవి పరివర్తన చెందుతాయి, ఏ సందర్భంలో పరివర్తన చెందుతాయి అనే విషయంలో నిన్న 1వ బిందు జాయాయానింగ్ గంధస్య అని 2వ బిందు, అలాగా పాదస్య పత్ లోపో అని చెప్పి 3వ బిందు, మనం 3 బిందువులు అలాగే 4 బిందులు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ రకంగా ధనుష్చ కూడా మధ్యలో ఒకటి ఉంది. 4 బిందులు చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అదే క్రమంలో 5వ బిందు రాసుకోండి. మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ప్రసంభ్యాం జానునోజ్యు, ఇది ఒక అష్టాధ్యాయ సూత్రం. ప్రసంభ్యాం ప్రసంభ్యాం జానునోజ్యు, ప్రసంభ్యాం జానునోజ్యు, ప్రసంభ్యాం జానునోజ్యు, ప్రసంభ్యాం జానునోజ్యు. రాసుకోండి దీని యొక్క తాత్పర్యం. ప్రాకామ ప్రాకామ సంకామ ప్రాకామ సంకామ మరియు మరియు ఊర్ధ్వ మరియు ఊర్ధ్వ, ప్రాసం మరియు ఊర్ధ్వ ఊర్ధ్వ శబ్దముల తర్వాత ఊర్ధ్వ శబ్దముల తర్వాత జాను శబ్దానికి జ్యూ ఆదేశం వస్తుంది. జ్యూ ఆదేశం వస్తుంది. జ్యూ ఆదేశం వస్తుంది. ప్రా కామ సం మరియు ఊర్ధ్వ శబ్దముల తర్వాత జాను శబ్దానికి అంటే జాను శబ్ద స్థానంలో జ్యూ ఆదేశం వస్తుంది. జ్యూ ఆదేశం వస్తుంది. జ్యూ ఆదేశం వస్తుంది. దానికి ఉదాహరణ రాసుకోండి. దానికి ఉదాహరణలు ప్రజ్యు
ఒకటో ఉదాహరణ ఏంటి? ప్రజ్ఞుహం ఉంది. ప్రజ్ఞుహం, ప్రజ్ఞుహం. దీని విగ్రహవాక్యం వచ్చేసి రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు వచ్చి రాసుకుని, ప్రకృష్టే జానుని యస్య, ప్రకృష్టే జానుని యస్య సహ, యస్య సహ, యస్య సహ ప్రజ్ఞుః. ప్రజ్ఞు అంటే ప్రకృష్ట జాను కలిగిన వాడు. ప్రకృష్టం అంటే ఉత్కృష్టమైనటువంటి ఆ మోకాళ్ళు. అంటే అటువంటి పురుషుడు ఎవరికైతే మోకాళ్ళు ఉత్తమంగా ఉన్నాయో, బాగా ఉన్నాయో అని ప్రజ్ఞు పురుష. ప్రకృష్టమైన జూ ఉంది. అంటే జాను శబ్దంలో జూ వచ్చింది. జాను అంటే మోకాలు అనమాట. దాని జాను శబ్దం జూ ఆదేశం తెచ్చుకున్నాం సంపూర్ణ స్థానంలో. అర్థం అదే ఉంటుంది, కానీ శబ్దం భేదం మనకు కనిపిస్తున్నాడు. ప్రజ్ఞు పురుష సహ పురుష ప్రజ్ఞు అంటే ప్రకృష్టున్న జాను అంటే మోకాళ్ళు కలిగిన వాడు. ఆ వ్యక్తిని ప్రజ్ఞు అని చెప్పి పిలుచుకుంటామట. అటువంటి పురుషుడు ఎవరి యొక్క మోకాళ్ళు అయితే ఉత్తమంగా ఉన్నాయో, అందుకే విగ్రహవాక్యంలో ప్రకృష్టే జానుని, ప్రకృష్టమైన రెండు కాబట్టి ద్వివచనంలో ప్రకృష్టే చెప్పాం. ప్రకృష్టే జానుని యస్య సహ ప్రజ్ఞు పురుష. ఓకే, ఇక్కడ ప్రజాను శబ్దం జాను శబ్దంలో జూ ఆదేశం తెచ్చుకున్నామంట, అందుకే ప్రజ్ఞు అయిపోయింది. రెండవ ఉదాహరణ సంజ్ఞు. సంజ్ఞు అంటే సంశ్లిష్టే జానుని యస్య అంటే సంయుక్తంగా ఉన్నాయి. జానుని యస్య సహ సంశ్లిష్టే. సంజీహు రెండో దానికి ఉదాహరణ అండి. రెండో దానికి విగ్రహవాక్యం సంజీహు. సం ఉపసర్గానికి ఉదాహరణ చూస్తున్నాం. ఏం చెప్పుకున్నాం? సంశ్లిష్టే జానుని, జానుని యస్య సహ. అదేమని పిలుస్తాము? సైంజిహు, సైంజిహు అని పిలుస్తామట. ఇక్కడ కూడా జాను శబ్దస్థానం జీవ ఆదేశం వచ్చినాను. పూర్వంలో సమ్ ఉపసర్గం అంట. ఆ సమ్ ఉపసర్గానికే అనుస్వారస్య ఏ పద సవర్ణ ప్రకారం చర్చ యా వచ్చేసి మధ్యలో మకాల అనుస్వారంగా మారుతుంది. అనుస్వారం పదసవర్ణంగా మారిపోయి సైంజిహు అలా కనిపిస్తుందంట. అట్లా ఇవ్వాలి అనుకోండి, అనుస్వారం పెట్టారు. అనుస్వారంతో పాటు సంశ్లిష్టే అండి. సంశ్లిష్టే, సంక్లిష్టే కాదు, సంశ్లిష్టే. లేదా సంగతే రాసుకోండి, సింపుల్ గా ఉంటుంది. సంగతే, సంగతే లేదా సంశ్లిష్టే. సంశ్లిష్టే జానుని. జాను శబ్దం నపుంసకలింగంలో ఉంది, కానీ అందుకే జానుని అంటున్నాం అండి ద్వివచనంలో. జానుని యస్య సహ సైంజిహు పురుష. అటువంటి పురుషుడు ఏ పురుషుడికైతే మోకాలు రెండు దగ్గరికి ఉన్నాయో. సంశ్లిష్టే అండి. తాళవిషకారం పెట్టుకోండి మధ్యలో. సంశ్లిష్టే దీర్ఘయిన మహోదయ, దీర్ఘయిన జానుని. జానుని దీర్ఘీకారం. ఓకే, ఇది కొంతమందికి మోకాళ్ళు బాగా రాసుకుంటూ ఉంటాయండి. ఎక్కువ ఇటువంటివన్నీ ఆర్మీ సెలక్షన్, పోలీస్ సెలక్షన్ వెళ్ళే వాళ్ళు ఫిజికల్ టెస్ట్లు చూస్తుంటామట. అంటే రాసుకుంటూ రాపిడిలాగా తొడలు రాసుకుంటూ ఉంటాయంట. రెండు తొడలు రాసుకుంటూ ఉంటాయి. కొందరు లావుగా ఉండాలి, సహజంగా రాసుకుంటుంటే అది వేరే విషయం. ఆయన కొందరికి కాళ్ళలో కొంచెం అలా వంపుగా ఉంటాయన్నమాట, దగ్గరగా ఉంటాయి. అంటే కాలు తగులుతూ ఉంటుంది అన్నమాట. అలా ఉన్నటువంటి వ్యక్తి మోకాలు కూడా తగులుతూ ఉంటాయి, ఒకదానికి తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకే సంగతే జానుని యస్య సహ సంజుహు పురుష. అటువంటి పురుషుడు ఎవరికైతే మోకాలు రెండు కలిసిమెలిసి ఉన్నాయో, దగ్గరికి ఉన్నాయో, కలిసిమెలిసి కాదు దగ్గరికి ఉన్నాయో. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. ఊర్ధ్వజ్యు. ఊర్ధ్వ పూర్వపదం ఉంటుంది, ఉత్తర పదంలో జాను శబ్దం ఉంటుంది అన్నమాట. ఊర్ధ్వ శబ్దం తర్వాత ఉండే జాను శబ్దానికి ఏమొస్తుంది? మనం చెప్పుకునే ప్రకారంగా
జ్యు ఆదేశం వస్తుందన్నమాట. అందుకే ఊర్ధ్వజ్యు, ఊర్ధ్వజ్యు, ఊర్ధ్వ ఊర్ధ్వజ్యు కదా. అంటే దానికి ఏం చెప్తాం? ఊర్ధ్వే జానుని, జానుని యస్య సహ. ఊర్ధ్వే, ఊర్ధ్వే ఎత్తుగా ఉన్నాయి మోకాళ్ళు ఎవరికైతే. ద్వివచనంలో ఊర్ధ్వే చెప్పుకున్నాం. ఊర్ధ్వం అనేది ఊర్ధ్వే ద్వివచనంలో. ఊర్ధ్వే, ఊర్ధ్వే జానుని యస్య సహ. ఊర్ధ్వే జానుని యస్య సహ ఊర్ధ్వజ్యు, ఊర్ధ్వజ్యు అంటామంట. ఊర్ధ్వే జానుని యస్య సహ ఊర్ధ్వజ్యు, ఊర్ధ్వజ్యు. ఊర్ధ్వజ్యు. ఓకే. ఈ మనకు మన సూత్రంలో చెప్పినటువంటి ప్రా ఉపసర్గము, సమ్ ఉపసర్గము, ఊర్ధ్వ ఉపపదం శబ్దాల తర్వాత ఉండేటువంటి జాను శబ్ద స్థానంలో జ్యు ఆదేశం తెచ్చుకున్నప్పుడు ఈ రకంగా రూపాలు ఉంటాయి, సమస్త పదం ఉంటుందని చెప్పి దానికి ఉదాహరణలు మనం చూసాం. ఇది 5వ బిందువు కింద చెప్పుకున్నాం. నెక్స్ట్ 6వ బిందు రాసుకోండి. ఇలా ఉదాహరణలు ఉంటాయి చూసాను. నెక్స్ట్ ఇచ్ కర్మ వ్యతిహారే. సూత్రం రాసుకోండి 6వ బిందువు. ఇచ్ కర్మ వ్యతిహారే. ఇచ్ కర్మ వ్యతిహారే. ఇచ్ కర్మ వ్యతిహారే. ఇచ్ కర్మ వ్యతిహారే. రాసుకోండి. కర్మ వ్యతిహారంలో అంటే అది ఈ కర్మకు బదులుగా నేను ఇంకో కర్మ చేస్తాను. నువ్వు ఈ కర్మ చేసావు, ఆ కర్మకు బదులుగా నేను కూడా ఈ కర్మ చేస్తున్నాను. అలాగా పరస్పరం ఒకరికి బదులు సహయోగంగా ఈ కర్మకు బదులుగా ఈ కర్మ చేస్తున్నాను. ఓకే, దాన్ని కర్మ వ్యతిహారం అంటాం. పనికి బదులుగా ఇంకొక పని చేయడం అన్నమాట. కర్మ వ్యతిహారే ఏ రాసుకునేది ఇక్కడ? కర్మ వ్యతిహారంలో కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి కర్మ వ్యతిహారంలో ఏం చెప్పాను? కర్మ వ్యతిహారంలో శబ్దానికి అంతిమంలో ఈ వస్తుంది. కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి శబ్దానికి అంతిమంలో, కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి సమస్త శబ్దానికి, కర్మ వ్యతిహారంలో ఉన్న సమస్త శబ్దానికి, సమస్త పదానికి, సమస్త పదం అయితే ఉందో కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి సమస్త పదానికి అంతిమంలో, కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి సమస్త పదానికి అంతిమంలో సా వస్తుంది. సమస్త పదానికి వస్తుంది సా వస్తుంది. కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి సమస్త పదానికి అంతిమంలో సారీ ఈ వస్తుంది. ఇచ్చి కదా ఈ వస్తుంది, ఇకారం వస్తుంది అన్నమాట.
కర్మ వ్యతిహారంలో ఉన్నటువంటి సమస్త పదానికి అంతిమంలో ఇకారం వస్తుంది. ఈకారం వస్తుంది. అంతిమంలో ఈకారం వస్తుంది. కర్మ వ్యతిహారం అంటే ఏమిటి? క్రియకు ప్రతిక్రియ. ఒక కర్మకు బదులుగా ఇంకో కర్మ చేయడం, అలాగా ఏదైనా కావచ్చు. దానికి ఉదాహరణతో మీకు స్పష్టం అవుతుంది. రాసుకోండి. కేశ, కేశ, కేశి. ఏంటండి ఉదాహరణ? కేశ, కేశి. అంతకుముందు కూడా ఉదాహరణ వచ్చింది మనకి. కేశ, కేశి దీర్ఘం వచ్చింది పూర్వపదంలో. ఇక్కడ అంతిమంలో ఈకారానికి సంబంధించి ఇక్కడ ఉదాహరణ చూస్తున్నాం. ఉదాహరణ ఏంటి? కేశ, కేశి. ఇది మనకు ఉదాహరణ. కేశ, కేశి, దండ, దండి, బాహు, బాహవి. ఇక్కడ పూర్వంలో ఇక్కడ మన ఉదాహరణ చెప్పుకున్నాం తత్పురుష సమాస అంతర్గతంలో. కేశ, దండ, బాహు. ఇక్కడ పూర్వపదంలో అన్నికి దీర్ఘం వచ్చేసింది అన్నమాట. ఓకేనా? అస్తు. అది మనం చూసాము. ఇక్కడ మనం అంతిమంలో ఈ కేశ, కేశి ఒక సమస్త పదము, దండా, దండి అనేది సమస్త పదము, బాహు, బాహవి అనేది సమస్త పదం. ఈ సమస్త పదానికి అంతిమంలో ఏమొస్తుంది? ఈకారం వస్తుంది. ఏమొస్తుంది? ఈ వచ్చింది. అందుకే అన్నిట్లో కేశి, దండి, బాహవి అన్నిట్లో ఈ కనిపిస్తుంది చూడండి. అది ఈ సూత్రం కారణంగానే వచ్చింది అన్నమాట. రాసుకోండి. కేశ, కేశికి విగ్రహ వాక్యం రాస్తారు. కేశేషు, కేశేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇందులో చెప్పుకుంటున్నాం. కేశేషు, కేశేషు చ అంటే కేశాలు కేశాలు పట్టుకొని ఒకరి కేశములు అంటే ఒకరి జుట్టు ఒకరి పట్టుకొని, కేశేషు, కేశేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం ఇజ్ ఈక్వల్ టు కేశ, కేశి. ఎందుకంటే మహోదయ చెప్పండి మహోదయ. కేశేషు, కేశేషు చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇదం యుద్ధం ప్రవృత్తం ఇజ్ ఈక్వల్ టు కేశ, కేశి. ఎందుకంటే పూర్వపదంలో కేశ శబ్దము, ఉత్తరపదంలో కేశ శబ్దం. అకారాంతం కదా. ఈ సూత్రం ఈకారం చేశామన్న. అదే కేశ, కేశి అనేది కేశేషు, కేశేషు మూల పదవి కేశ అకారాంతం. ఈ సూత్రం కర్మ వ్యతిహారం వచ్చి కర్మ వ్యతిహారంలో ఆ సమస్త పని ఈకారంగా ఉంటుంది. ఈకారం అయిపోతుంది. అందుకే కేశ, కేశి అయిపోయింది అన్నమాట. అకారాంతాన్ని ఈకారం చేసుకున్నాం. ఈ సూత్రం లేకపోతే కేశ, కేశ అని ఉండేది అన్నమాట. ఓకే, అది అనిష్ట రూపం అనమాట. ఇది ఈక్వల్ టు కేశ, కేశి. ఓకే, అలాగే ఇంకొక ఉదాహరణ దండా, దండి కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. దండా, దండి అంటే దండై చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. దండా, దండి. దండై చ ప్రహృత్య గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. ఇక్కడ కథలతోటి ప్రహారం చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రహారం చేసుకుంటామట. ఇక్కడ గృహీత్వ కాదు, పట్టుకొని. గృహీత్వ అంటే పట్టుకొని. ఇక్కడ ఏంటి? ప్రహృత్య అంటే ప్రహారం చేసుకుంటూ ఒకరు పరస్పరం కొట్టుకుంటున్నామట కథలతోటి. అందుకే దండై చ ప్రహృత్య ప్రహారం చేసుకుంటూ ఇదం యుద్ధం ప్రవృత్తం యుద్ధం ప్రారంభమైంది. దండై చ ప్రహృత్య ఇదం యుద్ధం ప్రవృత్తం. దాన్ని దండా, దండి అంటామట. దండ శబ్దం అకారాంతం. ఈ సూత్రం ప్రకారంగా కర్మ వ్యతిహారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంతిమంలో ఈకారం వచ్చింది. మహోదయ దండైః చ ప్రవృత్తై ఇదం యుద్ధం ప్రహృత్య శబ్దం అండి.
ప్రాహృత్య. ప్రహారం చేసి అలాంటి అర్థం వస్తుంది. ఓకే, అదే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. బాహు బాహుభిశ్చ అంటే బాహులతో భుజాలతో తోసుకుంటారు కదా, అలాగా. బాహుభిశ్చ ఇదం యుద్ధం ప్రవృత్తం. బాహులతో యుద్ధం ప్రవృత్తమైనమాట. బాహుభిశ్చ ఇదం యుద్ధం ప్రవృత్తం. బాహుబాహవి. ఓకే, దీనికి ఉదాహరణ మనం రాసుకో. నెక్స్ట్ 7వ బిందు రాసుకోండి. ధర్మాదనిచ్ అంటే రాసుకున్నా. బాహుబాహవి బాహుభిశ్చ గృహీత్వా ఇదం యుద్ధం ప్రవృత్తం. బాహుని పట్టుకొని ఒకరికొకరు కొట్టుకుంటాను. గృహీత్వా తీసుకోవచ్చు ఇక్కడ. ఇదం యుద్ధం ప్రవృత్తం బాహుబాహవి. అస్తు. ఏంటి? ధర్మాదనిచ్. ఇది సూత్రం విశాలంగా ఉంది, సంకేత రూపంలో ఇక్కడ ఇవ్వబడింది. ధర్మాదనిచ్. వేసుకోండి. ఈ సూత్రం ఏంటంటే ధర్మాదనిచ్ కేవలాత్. సూత్రం వచ్చేసి ధర్మాదనిచ్ కేవలాత్. ఇది సూత్రం మనకు. ఓకే, రాసుకోండి. ధర్మ శబ్దానికి ధర్మన్ ఆదేశం వస్తుంది. అంటే ధర్మ శబ్ద స్థానం వస్తుంది, ధర్మం వస్తున్నామట. ధర్మ శబ్దానికి ధర్మన్ ఆదేశం వస్తుంది. ధర్మ శబ్దానికి ధర్మన్ ఆదేశం వస్తుంది. ఓకే, రాసుకో. ఉదాహరణ: కళ్యాణ ధర్మ. కళ్యాణ ధర్మ. కళ్యాణ ధర్మ. కళ్యాణ ధర్మ. ఓకేనా? అంటే ఉదాహరణ వచ్చింది ఇక్కడ. కళ్యాణ ధర్మ అంటే కళ్యాణ ధర్మ అంటే ఇక్కడ ఆచార్యజీ చెప్పండి.
ఇక్కడ ధర్మన్ అనేది ప్రాతిపదికం అట్లా రాసుకోవచ్చా? ఇది ధర్మ మూల శబ్దం ప్రాతిపదికం అండి. అంటే అదే ఎలా బహుళ సమాసంలో ఉత్తర పదము ధర్మ శబ్దం ఉంటే ఆ పూర్వ పదంలో ఉత్తర పద ధర్మ శబ్దం ఉంటే ఆ ధర్మ శబ్దం ధర్మ ఆదేశం వస్తుంది. అక్కడ డైరెక్ట్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? బహుళ సమాసంలో ఉత్తర పదంలో ధర్మ శబ్దం ఉంటే ఆ ధర్మ శబ్దానికి ధర్మన్ ఆదేశం వస్తుంది. పూర్వ పదం ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. శబ్దం అంటున్నా అంటే ఇక్కడ ప్రయోగించుకుంటా అంటే సమాసం చెప్ప బహుళ సమాసంలో ఉండే శబ్దం అంటే ఇక్కడ ప్రాతిపదికం తీసుకోవాలన్నమాట. ఓకే, మీకు స్పష్టతగా ఈ బహుళ సమాసంలో ఉత్తర పదంలో ఉండే ధర్మ శబ్దానికి ధర్మ ఆదేశం వస్తుంది. ఓకే, రాసుకోండి. కళ్యాణ ధర్మ యస్య సహ. కళ్యాణం ధర్మంగా ఉంది ఎవరికైతే. కళ్యాణ ధర్మ అంట. కళ్యాణ ధర్మ యస్య సహ. కళ్యాణ ధర్మ యస్య సహ. కళ్యాణ ధర్మ. కళ్యాణ ధర్మ యస్య సహ. కళ్యాణ ధర్మ యస్య సహ. యస్య సహ కళ్యాణ ధర్మ. కళ్యాణము ధర్మంగా ఉంది ఎవరికైతే, ఏ మనిషికైతే అతన్ని కళ్యాణ ధర్మ అంటాం. మహోదయ, ఇక్కడ ధర్మన్ రాలేదు కదా, మరి ఏంటండి? ధర్మన్ ఆదేశంగా వస్తుంది అన్నారు కదా. ధర్మ ఆదేశం వచ్చింది. ధర్మ దీర్ఘం ఏంటి? ధర్మ శబ్దానికి ధర్మ వస్తుంది అన్నమాట. మూల శబ్దం ధర్మన్. ఆ ధర్మానికి మళ్ళా వ్యాకరణ నియమానుసారంగా దీర్ఘం వచ్చేసి మనకు మళ్ళీ సుప్పు పెట్టుకొని ఉపదాక దీర్ఘం తీసుకొచ్చి నకారం లోపం చేసుకుంటే ధర్మా మిగులుతుంది అన్నమాట. నేను చెప్పుకున్నాను. ధర్మం వచ్చినాక మళ్ళీ ఇంకా కార్యం ఉంది, చేయాల్సినటువంటి కార్యం ఉంటుంది. మనకి వ్యాకరణ అంశాలు మళ్ళీ ఇవన్నీ సూక్ష్మంగా అయిపోతాయి కాబట్టి ఇబ్బంది కలుగుతుంది కొత్త వాళ్ళకు అని ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ గా ధర్మ రాసేసుకున్నాం. ఓకేనా? ధర్మ శబ్దానికి ధర్మానో ధర్మాన అలాగా. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. సమాన ధర్మ. ఇది కూడా సమాన ధర్మ యస్య స. సమాన ధర్మ. సమానంగా ఉంది ధర్మం ఎవరికైతే అని అతను సమాన ధర్మం అంటాం. సమానంగా ఉంది ధర్మం ఎవరికైతే అతని సమాన ధర్మ అంటాం. సమాన ధర్మ అని చెప్పి పిలుస్తాం. సమానంగా ఉంది ధర్మము ఎవరికైతే అటువంటి మనిషిని సమాన ధర్మ అని చెప్పి పిలుచుకున్నాం. ఓకే, రెండు ఉదాహరణ చూసాం మనం. నెక్స్ట్ 8వ బిందు రాసుకోండి. నిత్యం అసిత్ ప్రజామేధయో. నిత్యం అసిత్ ప్రజామేధయో. నిత్యం అసిత్ ప్రజామేధయో. నిత్యం అసిత్ ప్రజామేధయో. రాసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నై కామా చూసి రాసుకోండి. ఇక్కడ ఇస్తున్నాడు స్లైడ్ మీద.
నిత్యమసి ప్రజామేధయో. ఆ సూత్రం తర్వాత ఉండేటువంటి పదాలు సంస్కృతం రాసుకునే ఆ పదాలు మటుకు. నై కామ దుహు కామ దుహు. నై కామ దుహు కామ. దుహు అంటే దుస్సనం ఉపసర్గం. నై కామ దుహు కామ సు సు. నై కామ దుహు కామ సు తర్వాత ఉండేటువంటి ప్రజా శబ్ద స్థానంలో అంటే ఈ పూర్వపదంలో ఉంటే ఉత్తర పదంలో ఉంటుంది అన్నమాట. నై దుస్సు సు తర్వాత ఉన్నటువంటి ప్రజా శబ్దము మరియు మేధ శబ్ద స్థానంలో ప్రజా మరియు మేధా శబ్ద స్థానంలో ప్రజా మరియు మేధా శబ్ద స్థానంలో అస్ వస్తుంది. ఏమొస్తుంది? అస్. అంటే ఇక్కడ ప్రత్యయం ఏంటి మనకు సూత్రంలో ఉన్న ప్రకారంగా ప్రత్యయం వచ్చేసి మనకు అసన్నిచ్ ప్రత్యయం. ఏ ప్రత్యయం చెప్పుకున్నాం కదా, నిత్యం అసిచ్ ప్రజామేధయో. అసిచ్ ప్రత్యయం అంట. అసిచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే అస్ మిగిలిందన్నమాట. అందుకే డైరెక్ట్ గా చెప్పుకున్నాం అస్ వస్తుంది. నై దుస్సు సు తర్వాత ఉన్నటువంటి ప్రజా మరియు మేధా శబ్ద స్థానంలో అస్ ఆదేశం వస్తుంది. అంటే నై శబ్దం తర్వాత కానీ సు శబ్దం తర్వాత కానీ దుస్ శబ్దం తర్వాత కానీ ప్రజా శబ్దం ఉంటే లేదా మేధా శబ్దం ఉంటే అప్పుడు అక్కడ ప్రజా శబ్దం ఉంటే దానికి మేధా శబ్దం ఉంటే దానికి ఏమొస్తుంది? అస్ ఆదేశం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? అస్ ఆదేశంగా వస్తుందన్నమాట. ఇంకొకసారి చెప్పండి. నై దుహు సు తరువాత ఉన్నటువంటి ప్రజా మరియు మేధా శబ్దానికి అస్ ప్రత్యయం వస్తుంది. అస్ ప్రత్యయం వస్తుంది చెప్పండి. అస్ ఆదేశం అస్ ప్రత్యయం వస్తుంది అంటే ఆ శబ్దం తర్వాత వస్తుంది అన్నమాట. అస్ ప్రత్యయం వస్తుంది. నై కామ దుహు కామ సు తర్వాత ఉన్నటువంటి ప్రజా మరియు మేధా శబ్దంతో అస్ ప్రత్యయం వస్తుంది. అంటే ప్రజా శబ్దం తర్వాత అస్, మేధా శబ్దం తర్వాత అస్ కలిపి ఏ రూపం తయారవుతుందో ఆ రూపం తయారు చేసుకుంటామంట. అది ఉదాహరణ తెలుస్తుంది చూడండి. నై దుస్ సు తర్వాత ఉన్నటువంటి ప్రజా మరియు మేధా శబ్దంతో ప్రజా మరియు మేధా శబ్దంతో అస్ ప్రత్యయం వస్తుంది. ఇలాగ అస్ ప్రత్యయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది చూడండి. రాసుకో ఉదాహరణ. అప్రజాః సుప్రజాః అమేధాః దుర్మేధాః. ఓకేనా? అప్రజాః మొట్టమొదటి ఉదాహరణ ఇచ్చారు కదా, అప్రజాః. దీనికి విగ్రహవాక్యం ఏంటి? అప్రజాః. ఆ అంటే నై తత్పురుష. నై కనుమది లోపేస్తే ఆ మిగులుతుందండి. అంటే నై పూర్వంలో ఉంది కదా, ఉత్తర పదంలో ప్రజా ఉంది. ఆ ప్రజా శబ్దం చేత అస్పత్యం తెచ్చుకుంటే ప్రజాః అయిపోతుంది అన్నమాట. రాసుకోండి. అవిద్యమానాః ప్రజాః యస్య. అవిద్యమానా ప్రజా యస్య అవిద్యమాన ప్రజా అంటే సంతానం అండి. ప్రజలు కాకుండా ప్రజాశబ్దం సంతానాలతో వస్తున్నమాట. అవిద్యమాన ప్రజా యస్య సహ. అవిద్యమానా ప్రజా యస్య సహ అప్రజా. అంటే అప్రజ అంటే ప్రజ లేదు అంటే సంతానం లేదు అనే అర్థంలో. అప్రజా పురుష సంతానం లేనటువంటి పురుషుడు. అప్రజా పురుష. అస్తు. అలాగే ఇది నైకి ఉదాహరణ చూసాం. నై చెప్పిన తర్వాత దుస్సుకి చూడండి. దుస్కి ఉదాహరణ రాసుకోండి. దుష్టాః
దుష్టా ప్రజా యస్య సహ. దుష్టా ప్రజా యస్య సహ. దుష్టా ప్రజా యస్య సహ. యస్య సహ దుష్ప్రజా. దుష్ప్రజా బహువచనంలో రాసుకున్నాం. దుష్ప్రజా ముందు కూడా అలాగే రాసుకున్నాం. అప్రజా. అప్రజా రాసుకోండి. అప్రజా ఇక్కడ ఓ దుష్ట సుష్టు శబ్దం ఉంది సార్, ఏదైనా ఒకటే. సుష్టు ప్రజా యస్య సహ సుప్రజా అవుతుంది. ఇప్పుడు దుష్ట శబ్దం చెప్పుకున్నాం. దుష్టు ప్రజా యస్య సహ దుష్ప్రజా అయిపోతున్నమాట. దుష్ప్రజా. దుష్ప్రజా. అలాగే నెక్స్ట్ సుష్టు ప్రజా యస్య సహ సుప్రజా. ఇది ఒక ఉదాహరణ రాసుకోండి. సుష్టు ప్రజ అంటే ఉత్తమ సంతానం ఉంది ఎవరికైతే. సుప్రజా అంటామంట. సుష్టు ప్రజా యస్య సహ సుప్రజా. ఇప్పుడు రామాయణంలో వస్తుంది కౌసల్య సుప్రజ అని, అక్కడ ఇదే అర్థం అండి. అక్కడ సుప్రజ అంటే అక్కడ సంతానం కలిగాడు. సుష్టు సంతానం కదా. అవును, సుప్రజా. కౌసల్యకి సంతానమే కదా ఆయన. జీ జీ జీ. సుష్టు సంతానవతి కౌసల్య. కౌసల్య రామ సుప్రజా. సుప్రజా చూడు, ప్రజా శబ్దం కూడా సంతానం వాళ్ళని ఉద్బోధిస్తూ చెప్తున్న కౌసల్య అక్కడ. అస్తు ఉత్తమం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఉదాహరణ అమేధాహ. ఇప్పుడు ప్రజాశబ్దాన్ని చూసాం. ప్రజాశబ్దంతో ఆస్పత్తి వచ్చినప్పుడు జాహ అల రూపం వస్తున్నాడు. ఆస్కర్మల లోపం చేసుకొని మనం అంతిమ శాఖ ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే సుప్రజాహ, దుష్ప్రజాహ, అప్రజాహ అలా వస్తాం. నై, దుస్, సు మూడికి ఉదాహరణ చూసాం. నెక్స్ట్ రాసుకుని అమేధాహ ఏంటి? అమేధాహ అవిద్యమాన మేధా యస్య స. అవిద్యమాన అంటే విద్యమానంగా లేదు బుద్ధి, అంటే బుద్ధి లేదు ఎవరికైతే అని. ఇది బుద్ధి ఉంది ఏ మనిషికి అయితే, ఏ వ్యక్తికి అయితే. ఇక్కడ అవిద్యమాన అనేది నిషేధార్థంలో. అవిద్యమాన మేధా యస్య, విద్యమానంగా లేదు బుద్ధి ఎవరికైతే, ఇది బుద్ధి మనిషి అంటామట. అవిద్యమాన మేధా యస్య స అమేధాహ. అమేధాహ మేధా శబ్దం చేత ఆస్పత్రిని తెచ్చుకుంటే మేధాహ రూపం సిద్ధిస్తున్నామట. అంటే పూర్వ సవంతిర్గం ఏకాదేశం చేసుకుని అంతిమ సకాలం ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే మేధాహ వస్తున్నామంట. వ్యాకరణ నియమానుసారంగా మనం డైరెక్ట్ రాసు. అవిద్యమాన మేధా యస్య సహ అమేధాహ. ఓకే. అలాగే దుర్మేధాహ దుష్ట బుద్ధి దుర్మేధాహ. ఓకేనా. దుష్ట బుద్ధి వాళ్ళ మనసు. దుష్ట బుద్ధి యస్య స దుష్ట మేధా యస్య సహ. దుష్టా మేధా యస్య సా పెట్టుకుని దుష్టా మేధా యస్య సహ దుర్మేధాహ. దుష్టా మేధా యస్య సహ దుర్మేధాహ. సుష్టు మేధా యస్య సహ సుమేధాహ. అలాగే అల్ప మేధా యస్య తక్కువ ఉంది బుద్ధి ఎవరికైతే. మేధ అంటే బుద్ధి, మేధా శబ్దం బుద్ధి అర్థంలో. అల్ప మేధా యస్య స అల్పమేధా. అలాగే నేను రాసుకోవచ్చు. కానీ ప్రజాశబ్దం సంతానార్థులు కూడా మనం ఉపయోగించవచ్చు. ఒక ఉదాహరణ చూసి
అల్పమేధ అమేధాః యస్య పదమేంటి మహోదయ? ఏంటండి ఏంటండి అల్పమేధ యస్య అల్పమేధ యస్య సహ పదం ఏంటి మహోదయ? అల్పా మేధా యస్య అల్పా మేధా యస్య సహ అల్పమేధాః అల్ప బుద్ధి అంటే తక్కువ బుద్ధి ఉంది ఎవరికైతే అల్పమేధ అంటాం. అస్తు మహోదయ. నెక్స్ట్ రాసుకోండి. ఇది మన 8వ బిందు రాసుకోండి. 9వ బిందు రాసుకోండి. ఉపసర్గాచ్చ 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 రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం ఉపసర్గము తర్వాత ఉండేటువంటి శబ్దానికి ఉపసర్గం తర్వాత ఉన్నటువంటి నాసికా శబ్దానికి నస్ ఆదేశం వస్తుంది. అంటే నాసికా స్థానం నస్ వస్తుందన్నమాట. ఉపసర్గం తర్వాత ఉన్నటువంటి నాసికా శబ్దానికి నస్ ఆదేశం వస్తుంది. ఉపసర్గం తర్వాత ఉన్నటువంటి నాసికా శబ్దానికి నస్ ఆదేశం వస్తుంది. దానికి ఉదాహరణ రాసుకోండి. ప్రనసః ఉన్నసః ఏంటివి? ప్రనసః ఉన్నసః ప్రనసః ఉన్నసః. ప్రనసః అంటే ప్రకృష్ట నాసికా యస్య సహ. ఉత్కృష్టమైనటువంటి ప్రకృష్టమైన నాసిక ఉంది ఎవరికైతే అటువంటి వ్యక్తి ప్రనసః అంటాం. ప్రకృష్ట నాసికా యస్య సహ ప్రనసః. ప్రాణసః అనకారం వస్తుంది. ప్రకృష్ట నాసికా యస్య సహ ప్రనసః. अत्र प्रकृष्टनासिका इत्युक्ते किमर्थं महोदय? అంటే ప్రకృష్టమైనటువంటి నాసిక అంటే శ్రేష్టమైన ప్రకృష్టను శ్రేష్టమైన నాసిక ఉన్నతంగా ఉంది, కరెక్ట్ గా ఉంది, మంచిగా ఉంది, చూడటానికి అందంగా ఉంది. अस्तु महोदय. అలాగే ఉన్నసః అంటే ఉన్నత నాసిక యస్య సహ. ఉన్నసః అంటే నాసిక అంటే ముక్కు ఎవరికైతే ఎత్తుగా ఉంటుంది, కొంత ఎత్తుగా ఉంటుంది కదా, దీనికి ముక్కు అన్ని కళ్ళు బాగా కరెక్ట్ గా ఉన్నాయంటామాట. అక్కడ ప్రకృష్టంగా ఉందన్నమాట. ఎలా ఉందో అలా ఉంది, ఉన్నతంగా ఉందన్నమాట. చూస్తుంటాం కదా ఒక్కోదికి ఒక రకమైనటువంటి వ్యక్తి విశేషంలో. ప్రనసః ఉన్నత नासिका यस्य सः महोदय. ఉన్నత నాసిక యస్య సహ. ఉత్తు నాసిక ఉన్నాసిక అయిపోతుంది. ఉత్తు నాసిక ఉన్నాసిక. ఓకేనా? ఉత్తు ఉపసర్గం అంట. अस्तु महोदय. అంటే ఎత్తుగా ఉన్నటువంటి నాసిక కలిగిన వ్యక్తిని ఉన్నసః అంటామంట. ఆ వ్యక్తిని ఉన్నసః నాసిక పురుషః.
ఉన్నసా పురుష అంటే ఎత్తు ముక్కు కలిగిన వ్యక్తి. ఓకే, ఇవి మనం ఉదాహరణ చూసామండి. నెక్స్ట్ రాసుకోండి, 10వ బిందు రాసుకోండి. ద్విత్రిభ్యాం స మూర్ధనః. 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 రాసుకోండి. ద్వికామ త్రికామ ద్వికామ త్రి. ద్వి-త్రి తరువాత ఉన్నటువంటి మూర్ధన శబ్దానికి మూర్ధ వస్తుంది. మూర్ధన శబ్దానికి మూర్ధ వస్తున్నమాట. మూర్ధన శబ్దానికి వస్తే మూర్ధ అలా వస్తున్నమాట. మూర్ధన శబ్దానికి మూర్ధ అలా వస్తున్నమాట. ద్వి-త్రి తర్వాత ఉన్నటువంటి మూర్ధన శబ్దానికి మూర్ధ వస్తుంది. అంటే అక్కడ షా ప్రత్యయం వచ్చేసి మనకు రూపం మూర్ధ శబ్దం తయారవుతున్నమాట. మనం డైరెక్ట్ గా చెప్పుకుంటున్నాం. ద్వి-త్రి శబ్దం తర్వాత ఉన్నటువంటి మూర్ధన శబ్దానికి మూర్ధ వస్తుందని చెప్పి, మూర్ధ వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ద్విమూర్ధ త్రిమూర్ధ ఉంది. ఎందుకంటే మనకి ప్రాతిపదిక ద్వి-త్రి శబ్దాలు ఉన్నాయన్నమాట. ద్విమూర్ధ ఒకటవది. దానికి విగ్రహవాక్యం ద్వి కదా. ద్వౌ మూర్ధానౌ మూర్ధన శబ్దం. మూర్ధ మూర్ధానౌ మూర్ధానః. ద్వౌ మూర్ధానౌ యస్య సహ అంటే రెండు తలలు, మూర్ధ తల, రెండు తలలు కలిగినటువంటి వ్యక్తి. ద్విమూర్ధ మనుష్య. ద్వౌ మూర్ధానౌ మూర్ధానౌ యస్య సహ. ద్వౌ మూర్ధానౌ యస్య సహ. ద్విమూర్ధః. అతను ఏమిస్తాం? ద్విమూర్ధః పురుషః అంటాం. అలాగే త్రయః మూర్ధానః యస్య సహ. త్రయః మూర్ధానః. మూడు తలలు ఉన్నాయి ఎవరికైతే త్రిమూర్ధః అంటాం. ఉత్తరపదంలో మూర్ధన శబ్దానికి మూర్ధ వచ్చేస్తున్నాం అంట. అది ఆ ప్రత్యయం ద్వారా వచ్చేసి రూపం తయారైంది. అది మనకు వ్యాకరణ ప్రక్రియ. త్రయః మూర్ధానః. మూర్ధ మూర్ధానౌ మూర్ధానః. బహువచనం కాబట్టి మూర్ధానః. అక్కడ ద్వివచనం మూర్ధానౌ అని చెప్పాం. త్రయః మూర్ధానః యస్య సహ. త్రిమూర్ధః. 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 ఓకే, ఇవి మనకు ఉదాహరణలు. నెక్స్ట్ బిందు రాసుకోండి. 11వ సూత్రం ఆ బిందు రాసుకోండి. అంగుళేర్ దారుని. అంగుళేర్ దారుని. అంగుళేర్ దారుని. అంగుళేర్ దారుని. అంగుళేర్ దారుని. అంగుళేర్ దారుని అంటే దారుని అంటే వీడు
మనం కథ చెక్కలతో ఆ వేలు తయారు చేస్తున్న చెక్క బొమ్మలు ఉంటాయి కదా, అలాగా ఆ సందర్భం ఉంటేనా అక్కడ అంగుళ శబ్దానికి, అంగుళ అంటే ఏమిటి, మన చేతి వేలు ఏమంట, దానికి ఏమొస్తుందంటే అంగుళి ఆదేశం వస్తుందన్నమాట. అంగుళేర్ దారుని రాసుకోండి. అంగుళేర్ దారుని, ఇది సూత్రము. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. లకడి యొక్క లకడి యొక్క అర్థంలో, అంటే లకడి యొక్క విషయం ఉండాలన్నమాట. చేతి యొక్క, మన చేతి వేలు కాకుండా చెక్క బొమ్మతో తయారు చేసిన వేలు అన్నమాట. లకడి యొక్క అర్థంలో అంగుళి శబ్దానికి అంగుళ ఆదేశం, అంగుళ వస్తుంది. అంగుళి శబ్దానికి అంగుళ వస్తుంది. అంటే అంగుళి శబ్దం చేత మనం ప్రతినిధిస్తున్న అంగుళ శబ్దం తయారైపోతుంది అన్నమాట. అది లకడీకి సంబంధించి అయి ఉండాలి. లకడి అంటే కథకు సంబంధించి అన్నమాట. లకడి అంటే కథ సంబంధి అర్థంలో, చెక్క కథ సంబంధించి అర్థంలో అంగుళి శబ్దానికి అంగుళ వస్తుంది. అంగుళి శబ్దానికి వస్తుంది, అంగుళ వస్తుంది. రాసుకోండి. ఉదాహరణ ఇక్కడ ఏమిచ్చింది, పంచాంగుళం దారు, పంచాంగుళం దారు అంటే మనం ఏం రాసుకోవచ్చు, ద్విఅంగుళం, త్రిఅంగుళం, చతురంగుళం, పంచాంగుళం, మన ఇష్టం, అది సప్తాంగుళం. ఇక్కడ మనకు పంచాంగుళం ఇచ్చారు కాబట్టి పంచ అంగుళయ యస్య, ఇక్కడ లకడీ విషయం అంటున్నాం కదా, అందుకే నపుంసకం పెట్టుకుంటాం ఇక్కడ. పంచ పంచ అంగుళ, అంగుళి అంగుళి అంగుళయ, ఓకేనా, అంగుళి అంగుళి అంగుళయ అలాగ రూపం వస్తుంది మనకు. ఎందుకు పంచ సంఖ్య బహువచనం ఉంది కాబట్టి అందుకే బహువచనం పెట్టుకున్నాం. పంచ అంగుళయ యస్య, యస్య పంచ అంగుళయ యస్య తత్, తత్ శబ్దం పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ అన్యపదం లకడీ యొక్క విషయమే ఉండాలన్నమాట. అంటే లకడీ యొక్క విషయం అంటే దాదు శబ్దం కదా, నపుంసకలింగం ఉంది, అందుకే తత్ అని చెప్పుకున్నామట. పంచ అంగుళయ యస్య తత్, తత్ పంచాంగుళం, పంచాంగుళం ఉపకరణం, పంచాంగుళం ఉపకరణం. పంచాంగుళం అంటే 5 అంగుళాలతో యుక్తమైనటువంటి ఉపకరణం. కొంచెం ఇప్పుడు కడ్డీలతో ఉండేటువంటి 5 అలాగా అంగుల్లాగానే ఉంటాయన్నమాట. అవి లాగుతూ ఉంటాం బయట, చెత్త చెదారం అంతా లాగడానికి కడ్డీలతో వంచి చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటిది పంచాంగుళం దారు. పంచ అంగుళయ, పంచ అంగుళయ యస్య తత్ పంచాంగుళం, పంచాంగుళం. అంటే అంగుళ్లాగా ఉండేటువంటి కృషి ఉపకరణం, అంటే ఒక రైతు యొక్క ఉపకరణం అన్నమాట. అలాగ ఉంటాయన్నమాట, కొన్ని పండ్ల దంతాల్లాగా ఉంటాయన్నమాట. చేతు వేలు ఎలా ఉన్నాయో అలాగా పొలాన్ని దున్నటానికి, పొలాన్ని ఆ దున్నటానికి ఉపయోగపడే సాధన విశేషం అన్నమాట. పంచాంగుళం సమస్త పంచాంగుళం వచ్చిందన్నమాట. అన్య పదం పంచాంగుళం. అస్తు. అలాగే ఎన్ని రాసుకోవచ్చు మనం, మన ఇష్టం అది. తిస్రః అంగుళయః యస్య తత్ త్రయంగుళం, ఓకేనా. నెక్స్ట్ రాసుకోండి, చాలు ఒకటి చాలు. 12వ బిందు రాసుకోండి. 12వ బిందు బహువ్రీహౌ, బహువ్రీహౌ, బహువ్రీహౌ సత్యక్ష్ణో. ఇది సూత్రం చాలా విశాలంగా ఉంది, ఇక్కడ సంకేతం రాసుకోండి. బహువ్రీహౌ రాసుకోండి. ఇదేమంటుందంటే
బహువ్రీహి సమాసంలో అక్ష శబ్దానికి అక్షి శబ్దానికి అక్ష వస్తుందంట. బహువ్రీహి సమాసంలో అక్ష శబ్దానికి అక్షి వస్తుంది. అక్ష శబ్దానికి అక్షి వస్తుంది అన్నమాట. సారీ, అక్షి శబ్దానికి అక్ష వస్తుంది. తిప్పి చెప్పాను. బహువ్రీహి సమాసంలో ఉత్తర పదంలో అక్షి శబ్దం ఉంటే దానికి అక్ష వస్తుంది అన్నమాట. బహువ్రీహి సమాసంలో ఉత్తర పదంలో అక్షి శబ్దం ఉంటే దానికి అక్ష వస్తుంది. దీని డైరెక్ట్ గా అక్షి శబ్దానికి అక్ష వస్తుంది. ఎక్కడ? బహువ్రీహి సమాసంలో అనమాట. అంటే ఉత్తర పదంలో అక్షి శబ్దం ఉంటే దానికి అక్ష వస్తుంది అన్నమాట. అక్షి శబ్దానికి అక్ష వస్తుంది. రాసుకున్న ఉదాహరణ జలజాక్షి ఇచ్చినమాట. ఏం చదువు? జలజాక్షి, విశాలాక్షి, ఇలాగనే రాసుకోవచ్చు. జలజాక్షి, ఓకేనా? జలజ, అలాగే కమలాక్షి, జలజాక్షి అంటే జలజ అక్షి యస్య సావ మహోదయ. యస్యాహ సావ. జలజ అక్షిణి యస్య సా. అక్షిణీవ మహోదయ. అక్షిణి రాసుకోండి. జలజ అక్షిణి యస్య సా జలజాక్షి. యస్యాహ సా మహోదయ. యస్య సహ పుల్లింగం పెట్టుకోండి. ఓ, అది జలజాక్షి అంటే స్త్రీ కదా మహోదయ. సమస్త పదం అక్కడ మనకు అన్య పదం తీసుకోలేదా? అక్కడ జలజాక్ష అని చెప్పు. ఇక్కడ ఏమని చెప్పాం? మనకు జలజాక్ష అని చెప్పినాం సమస్త పదం. ఓకేనా? అస్తు సహ మహోదయ. జలజాక్ష, జలజాక్షి సా జలజాక్షి. అప్పుడు మారిపోతుంది. అస్తు ఇప్పుడు కమలాక్షి ఉంది చూడు, అక్కడ మారిపోతుంది మళ్ళా. ఓకేనా? అస్తు మహోదయ. జలజ అక్షిని యస్య సహ అండి. జలజ అక్షిని యస్య సహ. అలాగే కమల అక్షిని యస్య సహ. కమల అక్షిని యస్య సహ, యస్య సహ కమలాక్షః. అంటే యస్య సా కమలాక్షి. యస్యాహ సావ మహోదయ. ఇక్కడ విషయం జలజాక్షి ఉంది కాబట్టి అందుకే యస్యాహ సా కమలాక్షి. ఓకే. అంటే కమలంతో యుక్తమైన అక్షిని, అంటే కమలంతో యుక్తమైన కళ్ళు ఉన్నాయి ఎవరికైతే, ఏ స్త్రీకి అయితే కమలాక్షి అంటాం. అలాగే విశాల అక్షిణి యస్యాహ సా విశాలాక్షి. విశాలమైన కళ్ళు ఉన్నాయి ఎవరికైతే విశాలాక్షి. అంతిమ ఒకటి రాసుకోండి. 18వది బహువ్రీహౌ సత్యక్ష్ణో బహువ్రీహౌ సంఖ్యేయే. బహువ్రీహౌ సంఖ్యేయే. ఓకే, రేపు రాసుకున్నాం. ఇంకా ఉన్నాయి కదా, రేపు రాసుకున్నాను నేను. బహువ్రీహౌ సంఖ్యేయే 18వ బిందు మనం రేపు రాసుకున్నాం. ఈ రకంగా మనం బహువ్రీహి సమాసానికి సంబంధించి ఏ శబ్దం
ఉపసర్గాలతో యుక్తమైనప్పుడు ఏ అర్థాలు ఏ రకమైనట్లు విగ్రహవాక్యం ఉంటుందనేది కొంచెం మనం ప్రయత్నం చేసాం. అక్కడ మిగతా రేపు చెప్తాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.